మరి ఇప్పుడే ఎల్లరాళ్ళకు జాబు రాయమన్నాను కదా. అవును. అలాగే నేను చెప్పిన విధంగా జాబులు రాయము. జాబులు రాయాలంటే ఏంటివి కావాలా? జాబులు రాయాలన్నా పెన్ను పుస్తకము. పుస్తకము కాదురా, పుస్తకము. పెన్ను పుస్తకము. అవును. నువ్వు ఒకరొకరికి నువ్వు చెప్పినట్లుగా నేను జాబులు రాయాలి. అవునవును. సరే, అలాగే జాబు రాసేదివా? సరేనమ్మా. ఓహోయ్, జాబు రాయారా మంత్రి శేఖరుడా నీవు. జాబు రాసి జాబులందరా మంత్రి శేఖరుడా నీవు. వారు చిత్తూరు జిల్లా చిన్న బాబుకు జాబులు రాయమురా నీవు. రాస్తున్నావేమిరా? తూర్పు దేశము తురక బిడ్డకు జాబులు రాయమురా నీవు. రాస్తున్నావేమిరా? వరి పరమట దేశము పరింగి బిడ్డలకు జాబులు రాయమురా నీవు. వరు దక్షిణ దేశము ధర్మరాజులకు జాబులు రాయులురా నీవు. వరు ఉత్తర దేశము వృత్తిరాజులకు జాబులు రాయుమురా నీవు. కిందుండే కమ్మ బిడ్డకు జాబులు రాయుమురా నీవు. వరు మాట తప్పిన మాల బిడ్డకు జాబులు రాయుమురా నీవు. వరు మగువు మిచ్చిన మాదిగ బిడ్డకు జాబులు రాయుమురా నీవు. 76 దేశము రాజులకు జాబులు రాయలరా నీవు. నా కొడుకు జాబ్ రాయమంటే ఎగిరి ఇంగ్లీషు ఎల్లరాళ్ళకు జాబ్ రాసుకున్నావేమిరా? షబాస్, మన ఉర్దూలోనే రాసి ఉన్నావు కదరా. తెలుగు వారికి అర్థం ఏ విధంగా అవుతుంది? ఇది కానీ అనుమానమే. ఒకవేళ నేను తప్పు రాసింటే చెప్పు, నేను రాసిండేటివన్నీ చెప్తా. చిత్తూరు జిల్లా చిన్న నవాబు. చిత్తూరు జిల్లా కింద నవాబు. చిన్న నవాబు అద్దె ఫస్ట్ ఇదే పిండి పొరపాటు. ఏమి నవాబు? చిన్న నవాబు. చిన్న నవాబా. అబ్బా, మేము అట్లే ఫస్ట్ లో ఈ స్కూల్లో చదువుతాను. తూర్పు దేశం తుర్క బిడ్డలు. తూర్పు దేశం తుర్క బిడ్డలు. ఏళ్ళ మగా నుంచి నువ్వా? తురక బిడ్డలు